ముఖ్యమంత్రి 2.5 ఏళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద డిమాండ్ చేశారు. విశ్వనగరాన్ని విషనగరంగా మార్చిన ఘనత రేవంత్ దేని ఎద్దేవా చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ భ్రమ మాత్రమే అని, దాన్ని అడ్డం పెట్టుకుని భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరాన్ని విషనగరంగా తయారు చేస్తున్నటువంటి ఒక ఘనత వరకు లభిస్తుందంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లభిస్తుందని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ నగరంలో చెత్త ఎట్టేటువంటి ఒక దానికి కూడా నోచుకోలేకపోతా ఉన్నది. ఈ యొక్క చెత్త ఎత్తడం కూడా చేతగాని ఒక సీఎం ఇంకా చెత్త మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చెత్త మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏం చేసిరు చెప్పరాయా అంటే చెప్పాల్సినటువంటి అంటే వారికి ఏంటంటే వారికి వైఫల్యాలని కప్పుపుచ్చుకోవడానికి మరి బీఆర్ఎస్ పైన నిందలు మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజం మాట్లాడడం ఆయనకు అసలు చాతనే కాదండి, డీఎన్ఏ లేదు. నిజం వాస్తవాలు మాట్లాడి చెప్పేటువంటి ధైర్యం కూడా లేదు వారికి. నిందలు వేయడమే నైజాంగా పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నాడు. నిన్న మొన్న వారి మాటలు చూసాం. ఆదర్శంతంగా ఎవరు తీసుకున్నాడు? నరరూప హంతకుడు. మనం ఎప్పుడు చూడలే. రాక్షసుడు అంటే ఎవరు చూడలే. మనం హిట్లర్ని చూసాం. మళ్ళీ దాని తర్వాత రాక్షసుడు చూస్తున్నామంటే రేవంత్ రెడ్డిని చూస్తున్నాం. ఈరోజు ఏ రకంగా తనకు తాను పోల్చుకున్నాడు. హైదరాబాద్ నగరాన్ని కూల్చివేతలని మరి అక్కడ ఇరాన్లో ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధాంతో పోల్చుకొని ఆ విధ్వంసంతో నేను ఈ రకంగా పోల్చుతున్నానని చెప్పేసి ఒక ఆనందం, అంటే ఏ రకమైన శాడిజం, ఒక శాడిస్ట్ ఆనందాన్ని పొందుతున్నాడు ముఖ్యమంత్రి గారు. అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనకి ఇంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి దొరికిండని చెప్పేసి ఒక ప్రజలు ఎప్పుడు ఏం పాపం చేసుకున్నామో ఇలాంటి ముఖ్యమంత్రి చూడాల్సినటువంటి మరి అవసరం ఏర్పడ్డది. కాబట్టి అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతా ఉన్నది. వారు హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా గాలికి వదిలేసి కొత్తగా భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి పొంగరాలు కొడతా ఉన్నాడు. ఆడొక మనిషి లేడు, ఒక పుట్ట లేదు, ఒక గుడి లేదు, ఒక బడి లేదు, ఒక వాడ లేదు, ఎవ్వరు లేదు. దాన్ని భారత్ ఫ్యూచర్ సిటీగా పెడతామని చెప్పి దాంతో భూదందాలు చేస్తా ఉన్నాడు. పుట్నాలు పల్లీలకి ఇచ్చినట్టు దాన ధర్మాలు చేసుకుంటూ పంచుకుంటూ దాంతో వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాడు. పోయి జూ పార్క్ పెడతా అంటాడా? ఈ రకమైనటువంటి వైఖరితో ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఫ్యూచర్ లేని సిటీ. వారు అంటా ఉన్నారు నిన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెప్పేసినారు. అసలు నీ సిటీ ఉంటే కదా రద్దు చేస్తారు. ఉండనే ఉండదు. అది గాలికి 2.5 సంవత్సరాలు పట్టింది ఒక చిన్న బిల్డింగ్ అంటే నీకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనే కార్యాలయం ఓపెన్ చేసిండు నిన్న. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తే ఏదో రేకులతో పెంకలతో వేసినట్టు ఉందో, చిన్న ఉంది, వస్తే గాలి కొట్టుకోబట్టి ఉంది అది బిల్డింగ్ కూడా. అలాంటిది కట్టి ఏదో సింగపూర్ సిటీలుగా చేస్తారంటదండి. అసలు ఆ సిటీలకి ఈ ఫ్యూచర్ సిటీకి ఏమన్నా నక్కకి నాగలం